And our next topic is employees' participation in management. మెయిన్గా మేనేజ్మెంట్ వర్క్ ఏంటంటే ఎంప్లాయీస్ దగ్గర వర్క్ చేయించడం. సో ఎంప్లాయీస్ పార్టిసిపేషన్ లేకపోతే మనకి వర్క్ అనేది సరిగ్గా జరగదు. మనకి ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అని అన్నప్పుడు ఎంప్లాయీస్ పార్టిసిపేషన్ అనేది ఉంటే కొంచెం ఎఫెక్టివ్గా మనం డెసిషన్స్ అనేటివి తీసుకోవచ్చు అని చెప్పచ్చు. మామూలుగా ఎంప్లాయీస్ని గైడ్ చేసేది 3 గ్రూప్స్: సోషల్, పర్సనల్ అండ్ ఎకనామిక్. వీళ్ళు అదే మేనేజరల్ డెసిషన్స్ అంటారు కదా, ఈ మేనేజరల్ డెసిషన్స్ ఈ 3 గ్రూప్స్ తీసుకుంటారు. వీళ్ళ డెసిషన్స్ని బట్టే ఎంప్లాయీస్ వర్క్ అనేది అండ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ సోషల్ డెసిషన్స్. ఇది వచ్చేసి ఎంప్లాయీస్ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, హెల్త్ అండ్ వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఇదంతా సోషల్ డెసిషన్స్ కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ పర్సనల్ డెసిషన్స్. అంటే ఒక ఎంప్లాయీని జాబ్లోకి తీసుకోవాలన్నా వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, డిమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా అదే వర్క్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా పర్సనల్ డెసిషన్స్ కిందకు వస్తాయి. అండ్ థర్డ్ వన్ ఎకనామిక్ డెసిషన్స్. అంటే ఇది టోటల్గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కిందకు వస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఆటోమేషన్, షట్ డౌన్, లే ఆఫ్స్ అండ్ సిమిలర్ అదర్ ఫంక్షన్స్. ఈ డెసిషన్స్ తీసుకునే దాంట్లో కాస్త ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ వర్క్ లోడ్స్ ఎలా ఉన్నాయని కాస్త డిస్కస్ చేస్తే మనకి వర్క్ అనేది ఎఫిషియెంట్గా జరుగుతుంది. మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎంప్లాయీస్ దగ్గర వర్క్ చేయించుకొని వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడం. సో ఎంప్లాయీస్కి డెసిషన్స్ తీసుకునే రైట్గానే ఇస్తే మనము ఒక మంచి ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేటివి అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నెసెసిటీ ఆఫ్ ఎంప్లాయీ పార్టిసిపేషన్. ఎంప్లాయీస్ కన్ఫామ్గా మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకునే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలా, ఒకవేళ అయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి చూద్దాం. ఫస్ట్ వన్, ఇండస్ట్రీస్లో గొడవలు అనేటివి ఏమీ ఉండవు. ఎంప్లాయీకి ఇంటర్నల్గా మోటివేట్ అవుతారు, తనకు కూడా వాల్యూ ఉంది అన్నట్లు ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ అండ్ ప్రొడ్యూస్ ఆఫ్ క్వాలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. తనకి ఆ కంపెనీలో ఏ స్థాయిలో ఉన్నాడు అనేది తనకు అర్థమవుతుంది, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కమ్యూనికేట్ చేయడం వల్ల అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది. సో వాళ్ళు ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా వెళ్ళకూడదని అనుకుంటారు ఇక్కడ అంతా బాగున్నప్పుడు. సో లేబర్ టర్న్ ఓవర్ అని అంటే ఏంటంటే ఉన్న ఎంప్లాయీస్ వెళ్ళిపోయి వేరే ఎంప్లాయీస్ రావడం. అంటే ఆర్గనైజేషన్లో ఎవరికైనా నచ్చకపోతే రిజైన్ చేస్తారు అండ్ న్యూ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వస్తారు. సో ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇలాంటివన్నీ బాగుంటాయి, ఎవరు కూడా రిజైన్ చేయరు, వెళ్ళిపోరు అని. ఇంకా సబార్డినేట్స్ని మేనేజ్ చేయడం ఈజీ. దట్స్ ఇట్. Our next topic is social responsibilities. Most of the business persons ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని టేకప్ చేస్తారు. అంటే ఏంటంటే పబ్లిక్కి సేఫ్ ప్రోడక్ట్స్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో అమౌంట్ని తీసుకొచ్చి దాని నుంచి పబ్లిక్కి సేఫ్ గూడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వర్క్ చేస్తున్న షేర్ హోల్డర్స్ కావచ్చు, ఎంప్లాయీస్, కన్జ్యూమర్స్, క్రెడిటర్స్, గవర్నమెంట్, కాంపిటీటర్స్, తర్వాత ఇంకా జనరల్ పబ్లిక్, వీళ్ళందరికీ కూడా కొన్ని కమిట్మెంట్స్ అయితే ఇచ్చింటారు. అవన్నీ కూడా కన్ఫామ్గా సాల్వ్ చేస్తారు. అంటే కంపెనీలో వచ్చిన ప్రాఫిట్ నుంచి అమౌంట్ని తీసి ఎలా షేర్ చేస్తారు వీళ్ళందరికీ అనేది ఈ కాన్సెప్ట్. ఫస్ట్ వన్ అంటే ఎవరెవరికి ఎలా హెల్ప్ చేస్తారు, ఎవరెవరికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చారు కన్ఫామ్గా ఇవి మీకు చేస్తాము అని ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ షేర్ హోల్డర్స్.
అంటే షేర్ హోల్డర్స్కి ఎంతైతే మనీ ఇవ్వాలో, అంటే ఎంత షేర్ అయితే వాళ్ళకు ఉందో అంత షేర్ని అమౌంట్ని కరెక్ట్ టైంకి ఇచ్చేయాలి. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ డెసిషన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, కొంచెం బూస్టప్ అవుతారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కన్జ్యూమర్స్. కస్టమర్స్కి క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని తక్కువ రేట్లో ప్రొడ్యూస్ చేయడమే వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ వన్స్ అలా ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశాక కస్టమర్స్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకా బాగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా వీళ్ళు ఆలోచిస్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్. మన ఆర్గనైజేషన్లోకి జాయిన్ అయ్యే ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయాలంటే సెక్యూరిటీ, ప్రాఫిట్ షేరింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్. వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి మనం భరోసా ఇచ్చాము అని అంటే అదే వాళ్ళకి హాఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ క్రెడిటర్స్. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వీళ్ళు కాస్త అమౌంట్ అనేది అప్పుగా తీసుకున్నట్లయితే దానికి లోన్స్ పే చేయాల్సి ఉంటుంది. సో త్రూ రీపేమెంట్ షెడ్యూల్ ద్వారా వీళ్ళు ఈ వడ్డీ అనేది కడతారు. అండ్ నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్. గవర్నమెంట్కి ట్యాక్సెస్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం అలా టైం టు టైం కట్టామంటే గవర్నమెంట్ కూడా మనకి మన ప్రాజెక్ట్స్కి డెవలప్మెంట్కి సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కాంపిటీటర్స్. మన ఆర్గనైజేషన్ని ఎప్పుడు మనం హై స్టాండర్డ్లో మెయింటైన్ చేయాలి. మన కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో మంచి రిలేషన్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన కాంపిటీటర్స్ మీద మనం ఫైర్ అవ్వడం కానీ కోపం పడ్డం కానీ అంటే ఏమైనా జరగచ్చు. ఇక్కడ అదే వాళ్ళతో మంచిగా కమ్యూనికేట్ అవుతూ ఉంటే మనకంత నష్టమేమీ ఉండదు. అండ్ నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ జనరల్ పబ్లిక్. ఎక్కువగా దేనికి వీళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకుంటారంటే జనరల్ పబ్లిక్కి. సో వీళ్ళకి మంచి గూడ్స్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తారు. అండ్ ఆల్సో మంచి పేరు ఉంటుంది ఈ కంపెనీకి కూడా. దట్స్ ఇట్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, షార్ట్కట్లో సిఎస్ఆర్ అని అంటారు. ఈ సిఎస్ఆర్ని కార్పొరేట్ కన్సైన్స్, కార్పొరేట్ సిటిజన్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని కూడా అంటారు. దీనికి 3 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సిఎస్ఆర్ ఈజ్, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మెయిన్గా దేని కోసం అయితే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారంటే లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం. అంటే కొన్ని బిజినెసెస్లో ఫస్ట్ 1-2-3 years ప్రాఫిట్ వచ్చే తర్వాత లాస్ వచ్చే తర్వాత కంపెనీని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా ఇందులో జరగకుండా వీళ్ళు లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. ఎలా అంటే వీళ్ళు చేసే బిజినెస్లో వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ వేస్ట్ని రెడ్యూస్ చేస్తూ కొన్ని స్కీమ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ పబ్లిక్కి ఫేవర్గా ఉంటారు. కొన్ని ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి వేస్ట్ని తగ్గించేకి ప్రోగ్రామ్స్ పెట్టి పబ్లిక్కి సపోర్ట్గా ఉంటారు. ఇంకా కన్స్యూమర్స్, ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్, కమ్యూనిటీస్ అండ్ అదర్స్ అందరూ కూడా సిఎస్ఆర్ ఈ కంపెనీ అంటే అందరికీ ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేటట్లు వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఎన్విరాన్మెంట్ని క్లీన్గా పెట్టుకొని సొసైటీకి హెల్ప్ చేస్తారు. అండ్ వేస్టేజ్ అనేది తగ్గిస్తారు. న్యాచురల్ రిసోర్సెస్ని తక్కువగా యూజ్ చేసుకోవడం అండ్ దాన్ని వేస్ట్ చేయకుండా ఉంటారు. అండ్ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. కొన్ని ఎడ్యుకేషనల్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తారు. అండ్ ఐటీ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్ని రన్ చేస్తారు. ఏవైనా ప్రోడక్ట్స్
నాన్ డిగ్రేడబుల్గా ఉంటే వాటిని అలాంటివి తక్కువ యూజ్ చేసి డిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం అండ్ వాటిని రీసైకిల్ చేయడం. ఇంకా డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి అవేర్నెస్ కోసం కొన్ని ప్రికాషన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా హెల్ప్ చేస్తారు సిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు. కింద కొన్ని ఆర్గనైజేషన్స్ అండ్ వాళ్ళు చేసే సిఎస్ఆర్ యాక్టివిటీస్ లిస్ట్ అవుట్ చేశాను, చూడండి. అండ్ అవర్ లాస్ట్ టాపిక్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్ఆర్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ వన్, మీనింగ్. సిఎస్ఆర్ అంటే పబ్లిక్కి హెల్ప్ చేయాలి అనే ఒక కమిట్మెంట్. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీకి అయితే వాళ్ళ ఆర్గనైజేషన్లో వాళ్ళ బిజినెస్లో ప్రాఫిట్ వచ్చి ఉంటుంది కదా, ఆ మనీ నుంచి ఇంత పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అని. అండ్ సెకండ్ పాయింట్, స్కోప్. అంటే ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారు వీళ్ళు అనేసి. సిఎస్ఆర్ వచ్చేసి మొత్తం హోల్ ఎకనామీకే హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చి కొన్ని ఇండివిజువల్ లెవెల్స్ వరకు హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, కాన్సెప్ట్. ఇది ఎథికల్, లీగల్ అండ్ ఎకనామిక్ కాన్సెప్ట్. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఫిలాంథ్రోపిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, టైప్. ఇది ఒక గ్లోబల్ అండ్ వైడర్ అప్రోచ్. దీన్ని టాంజిబుల్గాను ఇంటాంజిబుల్ గోల్స్ గాను కన్సిడర్ చేస్తాం. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇది ప్రిమిటివ్ నారో అప్రోచ్. దీన్ని ఇంటాంజిబుల్ గోల్స్గా కన్సిడర్ చేస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్ట్ పెట్టి వింటే కానీ అర్థం కాదు. సో ట్రై టు డూ దట్. బాయ్ ఫ్రెండ్స్.